నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. ఎగ్జిట్ డేట్ సంబంధించి చాలామంది ఎగ్జిట్ డేట్ విషయంలో కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నారు. సో దాని గురించి నన్ను చాలామంది అడిగారు అనమాట. అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, అనేది కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే అనేది కనెక్ట్ అవ్వండి. ఓకే, అయితే ఈ వీడియోలో చాలామంది అడుగుతున్న ప్రశ్న, అట్లాగే చాలామందికి వస్తున్న ఇష్యూ ఏంటంటే ఎగ్జిట్ డేట్ మార్క్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ ఏంటి అనేది నేను ఇక్కడ మీకు స్క్రీన్ అయితే చూపిస్తాను. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి నో కాంట్రిబ్యూషన్ వాజ్ రిసీవ్డ్, అలాగే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేషన్ ఈజ్ నాట్ పాసిబుల్, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ ఎంప్లాయర్ అని చెప్పేసి ఇట్లా ఒక ఎర్రర్ వస్తుందన్నమాట. చాలామంది ఈ విషయం మీద నన్ను అడుగుతున్నారు, అసలు ఎందుకు వస్తుంది ఇట్లా, మాకు కాంట్రిబ్యూషన్ పడింది అయినా వస్తుందని చెప్పేసి కొంతమంది కూడా అడగడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా, మోస్ట్లీ ఇప్పుడు మనకి ఇలా ఎందుకు వస్తుందంటే నో కాంట్రిబ్యూషన్ వాజ్ రిసీవ్డ్ అని చెప్పేసి దీనికి రెండు కారణాలు అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ కారణం వచ్చేసరికి కొంతమంది ఉద్యోగం కోసం అని చెప్పేసి ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆన్ బోర్డ్ అవుతారు. ఆన్ బోర్డ్ అయిన తర్వాత వాళ్ళకి ఆఫర్ వస్తుంది, బట్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, అంటే ఇంకా ఆ కంపెనీకి వెళ్ళరు. ఓకేనా, వచ్చిన ఆఫర్ని వాళ్ళు తిరస్కరిస్తారనమాట. సో అట్లాంటి సందర్భంలో హెచ్ఆర్ ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించి యూఏఎన్ నెంబరు సంథింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా, వాళ్ళు ఒక మెంబర్ ఐడి క్రియేట్ చేస్తారు అనమాట. ఓకే, సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మెంబర్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత కొంతమంది హెచ్ఆర్స్ ఏంటంటే వాళ్ళకి ఎగ్జిట్ డేట్ అనేది ఆటోమేటిక్గా ఇచ్చేయడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే ఎగ్జిట్ డేట్ ఇవ్వకుండా అలాగే వదిలేస్తారనమాట. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళని అడిగినా రెస్పాండ్ అవ్వరు. అట్లాంటి సందర్భంలో వాళ్ళు ఎగ్జిట్ డేట్ అంటే మన మెంబర్ పోర్ట్ నుంచి ఇట్లాగా ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఇష్యూ వస్తుందన్నమాట. నో కాంట్రిబ్యూషన్ వాజ్ రిసీవ్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం పెట్టడానికి అయితే ఇంకా ఛాన్స్ అయితే లేదు. ఇలాంటి సందర్భాల్లో మనము హెచ్ఆర్ని కనెక్ట్ అయ్యి వాళ్ళని ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ చేయమని చెప్పేసి అడగడము, లేకపోతే మనం జేడీ ద్వారా ట్రై చేయడం అట్లాంటివి చేస్తే కనుక మనకి ఎగ్జిట్ డేట్ అనేది ఇనిషియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, జేడీ ద్వారా మనం ఒకసారి ట్రై చేసినా వితౌట్ డాక్యుమెంట్తో అయితే మీకు ఇమీడియట్గా మీకు డేట్ అనేది చేంజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని గమనించాలి. అయితే కొంతమందికి కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఉన్నా కానీ వాళ్ళకి ఎట్లాంటి ఇష్యూనే జనరేట్ అవుతూ ఉందన్నమాట. సో అది ఎలా అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని పర్టికులర్స్ అయితే మీకు చూపిస్తాను పాస్బుక్లో. సో వీళ్ళకైతే కాంట్రిబ్యూషన్ అయితే పడింది. అది కూడా ఏంటంటే ఒక 2-3 సంవత్సరాల పాటు కాంట్రిబ్యూషన్ అనేది రిసీవ్ అయ్యింది. అయితే మెయిన్లీ ఇక్కడ చేసిన తప్పు ఏంటి అంటే కనుక, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి చివరి కాంట్రిబ్యూషన్ ఎప్పుడు పడిందో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 1 సెప్టెంబర్ సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ అయితే దీనికైతే లాస్ట్ టైం ఎంట్రీ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, అండ్ ఆ తర్వాత అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి కాంట్రిబ్యూషన్స్ అనేవి మోస్ట్లీ వీళ్ళు ఇట్లా 0 కాంట్రిబ్యూషన్స్ వేశారు. ఓకేనా, సో ఇట్లా 0 కాంట్రిబ్యూషన్ వేసేసి ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ చేయడం వదిలేశారనమాట హెచ్ఆర్. ఇట్లాంటి సందర్భంలో మనం కనుక సందర్భాల్లో మనం ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ చేద్దాము, దానికి మార్క్ చేద్దాము అని చెప్పేసి వెళితే కనుక ఇంతకుముందు చూశారు కదా, నో కాంట్రిబ్యూషన్ వాజ్ రిసీవ్డ్ అని చెప్పేసి ఇట్లా మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఈ 5 నెలలు కూడా కాంట్రిబ్యూషన్ జరగలేదు, అండ్ దీంతోపాటు వాళ్ళు ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ చేయలేదు. సో అందుకే ఇట్లా ఆ ఇష్యూ జనరేట్ అవుతుంది. అంటే కాంట్రిబ్యూషన్ పడినా కానీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, కాంట్రిబ్యూషన్ వేశారు కదా అయినా కానీ ఏంటని చెప్పేసి. మీరు జేడీ ద్వారా మన వీడియోలో ఉంటాయి, చెక్ చేసుకోండి. జేడీ ద్వారా ఎగ్జిట్ డేట్ మీరు ఇనిషియేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి సెప్టెంబర్ 2011లో పడింది కదా, ఈ డేట్లో మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. వితౌట్ డాక్యుమెంట్తో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, విత్ డాక్యుమెంట్ అయితే కనుక మీరు పంపించండి హెచ్ఆర్కి. సో వాళ్ళు బ్లైండ్గా కొట్టేసినా ఆశ్చర్యం లేదు. ఓకే, సో ఇది ఇట్లా. ఓకే, లాస్ట్ కాంట్రిబ్యూషన్ పడినా కానీ ఇట్లా చివరిలో చాలామంది అబ్స్కాండ్ అవుతూ ఉంటారు కదా, అబ్స్కాండ్ అయ్యే సందర్భాల్లో మాత్రమే ఆ సినారియోలోనే ఎట్లా జరుగుతుందన్నమాట. ఓకేనా, అబ్స్కాండ్ అయిపోతారు, వాళ్ళు మళ్ళీ ఉద్యోగానికి వస్తారో లేదో కూడా తెలియదు. సో వాళ్ళు ఏంటంటే 0 కాంట్రిబ్యూషన్స్ అనేవి ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా ఇచ్చేస్తూ ఉంటారు.
జీరో కాంట్రిబ్యూషన్స్ అనేవి. ఆ తర్వాత దాన్ని అలా వదిలేస్తారు. వీళ్ళు ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ చేద్దామంటే అవ్వదు. సో మీరు హెచ్ఆర్ని కనెక్ట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే మీరు జేడీ ద్వారా ట్రై చేస్తే మీకు ఆ ఎగ్జిట్ డేట్ పడే అవకాశం అయితే ఉంటుంది. చూసారు కదా, చాలామంది ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. ఓకే, సో అందుకే మీకు చెప్తున్నాను. సో ఇట్లాంటి సందర్భాల్లో కూడా మీకు ఏంటంటే కాంట్రిబ్యూషన్ పడినా కానీ ఉపయోగం ఉండదన్నమాట. ఓకేనా, ఎట్లాగే మీకు నో కాంట్రిబ్యూషన్ వాజ్ రిసీవ్డ్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది, ఉన్నా లేకపోయినా. బట్ మనం ప్రాపర్గా రిలీవ్ అయ్యామనుకోండి ఇష్యూ ఉండదు. వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు, ఏదో డేట్కి ఇనిషియేట్ చేస్తారు, దాన్ని మనం సరి చేసుకుని ఇట్లాంటివి చేసుకోవచ్చు, నో ఇష్యూ. చూసారు కదా, చాలామందికి డౌట్ ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ 2 కారణాల వల్లే మనకి ఏంటంటే ఇట్లాగా ఈ ఎర్రర్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పెయిడ్ సర్వీస్ కావాలంటే నేను కనెక్ట్ అవచ్చు. వాట్సాప్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నా విషయం మీరు మంది వీడియో కదా సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి అడుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so